ఏమైంది? గనిబాయ్ ఫోను ఈ నెల వడ్డీ కట్టలేదు. కూర్చోండి ప్లీజ్. హలో గనిబాయ్, 12 ఏళ్ళు. ఇప్పుడే మీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను, మీరు ఫోన్ చేసేశారు. ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. అంటే 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 అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి? హిల్ స్టేషన్? హిల్ స్టేషనా? అవునవును, ఊటీ 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 ఆఫీస్ టూర్. అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. అయ్యో అవునండి, చలి భయంకరంగా ఉంది. -4 degrees. ఊటీగా మంచిదేలే, నేను అక్కడికే వస్తున్నాను. ఊటీకా? ఎందుకండి? అదొక వెధవ డబ్బులు తీసుకుని వడ్డీ ఇవ్వకుండా ఊటీలో దాక్కున్నాడు. అక్కడికి వచ్చి వాడి తోలు తీద్దామని. అది సరే, నువ్వెక్కడున్నావు? ఊటీ అడ్రస్ చెప్పు. అయ్యో మీరెందుకు సార్ ఇక్కడ రాకండి సార్, చలి భయంకరంగా ఉంది. నీకు చలేస్తుంది, నీ పక్కనున్న వాళ్ళకి చెమటలు పడుతున్నాయి ఏంటి? ఆ? అలా లేదే, ఇక్కడ అందరికి చలేస్తుంది సార్. వినండి, వినరా? ఇక్కడ చలి భయం. నమస్తే బాయ్. టూర్ ఊటీ -4 degree చలేస్తుంది. నీకు ఇలా చెప్తే అర్థం కాదు బే. ఇంట్లో ఉన్న సామానాన్ని తీసుకెళ్తే అప్పుడు బుద్ధి వస్తుంది. బాయ్ 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 గనిబాయ్ ఫ్రెండ్స్. నమస్తే గనిబాయ్. ఏముందన్న ధైర్యం తప్పు తీసుకున్నావురా? ఏముంది ఇంట్లో? ఈ పుచ్చిపోయిన టీవీ ఒకటి, ఇంకా ఏంటది? నా చెడ్డి. అది తెలుస్తోంది. ఆరవేసుకోవడానికి ఇంకో చోట్లేదా? అదే మేడ పైన వేస్తే ఎగిరిపోతుందని. సూపర్ మ్యాన్ చెడ్డి. మా ఏరియాలో దోమలు ఎక్కువ సార్, దీంతోటే మేనేజ్ చేస్తుంటాడు. జోకా? డబ్బులు ఎక్కడ? సుబ్బు మంచి ఆడు సార్, మీ డబ్బులు ఇచ్చేస్తా. ఇవ్వకపోతే నువ్వు ఇస్తావా? బాయ్ 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 నేనే ఇచ్చేస్తాను. ఎప్పుడు? పెద్దావిడ పచ్చల డబ్బు ఇవ్వాలి, ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఏ పెద్దావిడ? రంజని కూడా ఇవ్వాలి. రంజని ఎవరు? తులసి ఫ్రెండ్. ఏ ఒక్క మగాడి పేరైనా చెప్తున్నావా? తులసి మగాడే, తులసిరామ్. ఇదిగో, 2 రోజుల్లో మొత్తం డబ్బులు ఇవ్వలేదో ఇంటికి వచ్చి పేడెత్తాల్సి వస్తుంది. బాయ్ 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 బాయ్. ఇంటికి ఫస్ట్ టైం వచ్చారు, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఒక్క నిమిషం. ఉసిరికాయ పచ్చడి అక్కయ్యకి నచ్చుతుంది. ఉసిరికాయ పచ్చడి అయిపోయిందన్నావు. డబ్బులు ఇచ్చేసాడనా? ప్రిన్సిపల్ ఎందుకు రా సడన్ గా రమ్మన్నారు? మొన్నే కదా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయింది. ఫీజు కట్టాలా ఏంటి? నా క్రికెట్ మ్యాచ్ ఉంది, వెళ్తా ప్లీజ్. మాట్లాడాలన్నారు కదరా? అన్నీ కల్పించాలా? గుడ్ ఈవినింగ్ సార్. మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు? అవును సార్, వాళ్ళ అమ్మ పోలిక వెరీ బ్రిలియంట్. మీ అబ్బాయి ఒక్క నిమిషం సార్. హలో అక్క. అయ్యయ్యో, కాకరకాయ పచ్చడి స్టాక్ అయిపోయింది. దొండకాయ పచ్చడి పంపించరా? కొంచెం అడ్జస్ట్ చేసుకోక. ప్లీజ్ 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 అక్క. మిస్టర్ సుబ్రహ్మణ్యం, బీ సీరియస్. అక్క తర్వాత మాట్లాడతానే. సారీ సార్, బిజినెస్ కాల్. యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్. అదేంటి సార్, ఇప్పటిదాకా అన్ని క్లాసులో పాస్ అవుతున్నాడే. మేము ఏ స్టూడెంట్స్ని ఫెయిల్ చేయం, అందుకని అలా పాస్ అవుతూ వచ్చాడు. పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా. కానీ మా అబ్బాయి మంచోడు సార్. చెప్పారు, క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు. ఏ స్పెషల్ క్లాస్కి అటెండ్ కాడు. ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు. వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే, టీచర్స్ని నేర్పించడం. చదువు లేదు, డిసిప్లిన్ లేదు. అలాంటప్పుడు స్కూల్కి పంపించడం ఎందుకు? ఇలా అయితే బాగుపడడం కష్టం. నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే 10th కి పంపించడం కుదరదు, 9th లోనే ఉంచేస్తాం. అయ్యో సార్ 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 అలాంటి పని చేయకండి సార్. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. క్రికెట్ మొత్తం ఆపేస్తాను సార్. అన్ని సార్ ట్యూషన్ లో పెడతాను సార్. చదువుతాడు చూడండి సార్. ఈసారి ర్యాంక్. ఇంకా మీరు ఫీజు కట్టలేదు, వెళ్ళి కట్టండి. కార్తీక్ ఇట్రా. చెప్పనా? కార్తీక్, ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారా? నీ గురించే కంప్లైంట్స్. నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే
10th కి పంపరంట, 9th లోనే ఉంచేస్తారంట. ఎస్ 4 వావ్ గ్రేట్ షాట్ రా. రే రే, నేను ఇక్కడ అరుస్తుంటే నేను మాట్లాడే అర్థం కావట్లేదు నీకు? ఆయన అలా చెప్తుంటానా? అలా అంటావేంట్రా రే? ఆయన నేను 10th కి పంపరంట, 9th లోనే ఉంచుతారంట. భయం లేదా నీకు? నేను ఇక్కడ వణుకుతుంటే, నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే ఆయన ఫుట్బాల్ ఆడాడు అక్కడ. అంత చిన్న రూమ్ లో ఫుట్బాల్ ఎలా ఆడానా? నోరు మూయి. ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడా? నీకు చదువు వద్దా? బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ 45 నాన్న. రే, మ్యాచ్ లో 35 తెచ్చుకోరా చాలు. ఇదిగో చూడు, నిన్ను క్రికెట్ ఆడొద్దనట్లేదు, అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా. క్రికెట్ కేంట్రా, ఎప్పుడైనా ఆడొచ్చు, ఏజ్ లేదు. కానీ చదువు ఇప్పుడే చదవాలి. ఎవరు చెప్పారు సార్ మీకు క్రికెట్ ఏజ్ లేదని? అది కూడా ఈ ఏజ్ లోనే ఆడాలి. మాట్లాడడం అయిపోయిందా? ఇంకా ఉంది సార్. ఎంతసేపు పడుతుంది? మార్చి వరకు అవుతుంది సార్. ఇంకో 5 ఓవర్స్ ఉన్నాయి, అదైన తర్వాత మాట్లాడొచ్చు. అదే చెప్తున్నాను సార్. ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్లో పంపిస్తాను. 5 కాదు 50 ఓవర్లు ఆడించండి ప్లీజ్. ఏం జోక్ చేస్తున్నారా? జనవరిలో మ్యాచ్ ఉంది సార్. వీడికి లెక్కలో సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్. రైట్, నువ్వు వెళ్ళి బ్యాక్ తీసుకురాడు వెళ్ళు. సార్ 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 ప్లీజ్ ప్లీజ్. ఇక్కడ చూడండి సార్, ఇది మామిడికాయ పచ్చడి. చేయడానికి 3 గంటలు పడుతుంది, అమ్మితే 50 రూపాయలు వస్తుంది. నేను గ్యారంటీ. వీడిని ఇక్కడ వదిలేస్తాను సార్. జనవరి దాకా స్టేట్ టీమ్ లో ఛాన్స్ దొరుకుతుందా సార్? మీరు గ్యారంటీనా సార్? ఏం సార్ ఇది? తడి చేయి తగిలితే తప్ప పాడబోదు, సంవత్సరం ఉంటుంది. నేను గ్యారంటీ. మీరు గ్యారంటీ ఇవ్వగలరా? వాడిని ఇక్కడే వదిలేసి వెళ్తాను. కార్తీక్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఎక్కువ. చాలా బ్రైట్ స్టూడెంట్ సార్. మ్యాథ్స్ లో మాత్రమే కొంచెం వీక్. మీరే చూసుకోవాలి. Okay, don't worry. We'll take care of him. థ్యాంక్ యూ సార్. Babu, go inside. Sit in class. వెళ్ళరా వెళ్ళరా వెళ్ళు. ఇంకో 1 అవర్ లో వచ్చి తీసుకెళ్తాను. It's all right, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా వాడు వెరీ బ్రైట్ స్టూడెంట్ మేడం. ఈ ఫిజిక్స్ లో మాత్రమే కొంచెం వీక్. ఇప్పుడు మీరు ఉన్నారుగా, ఏం ప్రాబ్లం లేదు. నేను చూసుకుంటాను. యు డోంట్ వరీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. తర్వాత మామిడికాయ పచ్చడి బాగుంటుంది. వద్దండి. లేదు మీరు ట్రై చేయాలి. మీరు చూడండి. థ్యాంక్ యూ. కూర్చోరా, కూర్చో కూర్చో కూర్చో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ కార్తిక్. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ ఫిజిక్స్? అర్థం కావట్లేదు మ్యామ్. అన్నయ్య రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి. 6 o'clockకి మ్యాథ్స్ ట్యూషన్, అట్నుంచి అంటే స్కూల్కి, సాయంత్రం స్కూల్లోనే స్పెషల్ క్లాస్, అక్కడి నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్, 8 o'clockకి సముద్రం అంకల్ తెలుగు నేర్పిస్తారు. మరి నేను క్రికెట్ ఎప్పుడు ఆడాలి? ఎగ్జామ్కి ఒక్క నెలే ఉందన్నయ్య, టైం లేదు. పాపం నాన్న, నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు. ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు. ట్యూషన్కి వెళ్తే ఇంకా ఈజీ. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానయ్యా. సరే. ఏ కార్తీక్, సండే రోజు చదివేంట్రా? మీ ఫ్రెండ్ హిట్లర్ ఉన్నాడు కదా, ఆయన అడగండి. ఎన్నిసార్లు చెప్పాను మీకు ఫోకస్ లో ఉండాలని? క్రికెట్ ఆడుతున్నారు, తమాషా చేస్తున్నారు. బీ సీరియస్. సరదా అయిపోయింది అందరికి. ఎన్నిసార్లు చెప్పాను బాల్ మీద ఫోకస్ చేయమని? మైండ్ ఎక్కడో పెట్టు. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. హలో సార్, ఈ నెల మీ ఫీజు ఇద్దామని వచ్చాను. కార్తిక్ కోచింగ్ ఇవ్వడమే నా ఫీజు. అది వదిలేయండి. కార్తిక్ 5 రోజులుగా కనపడటం లేదే. డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ అవసరం. తన ఒంట్లో బాగాలేకపోయినా వచ్చేవాడే. వాట్ హ్యాపెన్ టు హిమ్? అదే, వాడికి నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్. అయితే అందుకే కార్తీక్ ఇంకా క్రికెట్ ఆడడానికి రాడు. ఆర్ యు మ్యాడ్? హీస్ మోర్ ఏ స్పోర్ట్స్ కే దెన్ ఏ రెగ్యులర్ స్టూడెంట్. వెంటనే ప్రాక్టీస్ పంపించండి. సార్, వాడు స్కూల్ బుక్స్ తో కూడా క్రికెట్ ఆడుతున్నాడు సార్. ఇక చాలు సార్. చాలా కష్టపడి ప్రిన్సిపల్ దగ్గర టైం తీసుకున్నాను. ఇప్పుడే వాడిని ట్యూషన్ లో చేర్చాను. కార్తీక్ ఇష్టమైన క్రికెట్ వద్దని, ఇష్టం లేని చదువుని ఫోర్స్ చేస్తే బుర్రకేం ఎక్కదు. నీ కొడుక్కి క్రికెట్ అంటే ప్రాణం. అతని ప్రతిభను గుర్తించండి. నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను. నేను చెప్తున్నాను సార్, హీ సచ్ ఏ సూపర్ ప్లేయర్. నేను ఒప్పుకుంటాను సార్, కార్తీక్ సూపర్ ప్లేయర్, క్రికెట్ సూపర్ గేమ్. కానీ నేను ఒక సాధారణమైన క్లర్క్. ఇవన్నీ మాకు సరిపడవు సార్. వాడు క్రికెట్ లో తెచ్చుకునే రన్స్ కన్నా చదువులో తెచ్చుకునే మార్క్సే ముఖ్యం సార్. మీరు నేను చెప్పింది అర్థం సార్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. వాడికి క్రికెట్ కాదు, చదువు ముఖ్యం. జీవితంలో గెలిచినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్. కానీ నా కొడుకు ఓడిపోకూడదు సార్. ఇంకొన్నాళ్ళు వాడి క్రికెట్ వద్దు సార్. ప్లీజ్ ప్లీజ్. రేయ్, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా మీకు? Idiot! జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను
హలో నల్లిని మాట్లాడుతున్నాను. చెప్పండి. కొంచెం మాట్లాడాలి. వెంటనే మా ఇంటికి రండి. ఏదైనా ఫోన్లోనే చెప్పండి ప్లీజ్.